నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్దమవ్వాలని పిలుపు. జాతీయ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న హోంమంత్రి అనిత. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి మొబైల్ యాప్ తీసుకువచ్చామని వెల్లడి. 25,000 పోస్టులతో డిఎస్సీ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు 16,000 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్. వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. 5 తలల చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. ఇక ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని, ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 15,941 మందికి అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు అధికారులు నియామక పత్రాలు అందజేశారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ అసాధ్యమనుకున్న పనిని ఏడాదిలోగా పూర్తి చేసి నియామక పత్రాలు ఇప్పించిన ఘనత మంత్రి లోకేష్ దే అని అన్నారు. ఉద్యోగం కోసం ఒక్క అభ్యర్థి కూడా ఎవ్వరికీ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా నియామక ప్రక్రియను లోకేష్ ఆయన బృందం పారదర్శకంగా చేపట్టారని అభినందించారు. కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ. ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను. 10 లక్షల ఉద్యోగాల కోసం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలందరూ ఉన్నారు, మా ఎంపీలందరూ ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సీ పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తాయి, ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు. మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది, చేతగాని పక్షం. మంచి చెయ్యలేరు, మంచి జరిగితే చూసి సహకరించలేరు. ఈ 106 కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేటు వాళ్ళు వేసిన కేసులు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సీ నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంమంత్రి బంగళపూడి అనిత తెలియజేశారు. శాసనసభలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు లేవని, మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గు చూపిందని, సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఇప్పటి వరకు 40,000కు పైగా ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేశామని అన్నారు. జాతీయ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలోనే నేరాలు 60% మేరకు తగ్గాయని మంత్రి తెలియజేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి
శక్తి మొబైల్ యాప్ తీసుకొచ్చామని అన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని, వారి ఉన్మాదం రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు అడ్డంకిగా మారిందని అనిత మండిపడ్డారు. ఒక చట్టము మరియు శాంతి భద్రతల సమతుల్యం చేయడం అన్నది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో, ఆ అభివృద్ధి సంక్షేమం కానీ, పరిశ్రమలు రావటం కానీ, పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అధిక పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి పడిపోయి ఈ రోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్ తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్లే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళా స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 years లో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలనే పరిస్థితిలో ఆ రోజు ఉంటే, అప్పటి నుంచి బేస్ చేసుకుని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ ని కానీ, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి. మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఒక రోజు సబ్జెక్ట్, ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్చలు జరిపి శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానంలో నిలవడం అన్నది కూడా ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై 0 టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు డిపార్ట్మెంట్ గానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈ రోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష, ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్ లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు, స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈ రోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. కేఆర్ మురహరిరెడ్డి, కిరణ్ కుమార్, మాల మధుబాబు, చేనేత మల్లికార్జునలకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకమని హడావిడి చేసినా చివరకు 16 నెలల తర్వాత కేవలం 16,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికెగిరిపోయాయని, మరోవైపు ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీచర్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకుని 6,100 వేకెన్సీస్ని నోటిఫై చేస్తారు. షెడ్యూల్ కూడా ఇచ్చి దానికి టెస్టులు కూడా జరిపిన తర్వాత ఎన్నికల కోడ్ రావడం మూలాన ఆ 6,100 రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. తర్వాత దాన్ని వీళ్ళు ముందే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏమనిస్తున్నారంటే మేము ఒక పెద్ద డిఎస్సి ద్వారా టీచర్స్ ఉద్యోగాలన్నీ కూడా నింపి ఉద్యోగాలు కల్పిస్తాం. మేము వస్తే 25,000 డిఎస్సి ద్వారా టీచర్లను నింపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి బదులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను పక్కన పెట్టి దాంతో అవి కూడా కలుపుకొని మొత్తం కలిపి 16,341 వేకెన్సీస్ని నోటిఫై చేశారు. నోటిఫై కూడా ఎట్లా చేశారు? మేము వచ్చిన తర్వాతనే మొదటి సంతకం దాని మీద అన్నారు. అయితే మొదటి సంతకం ఏం చేశారు? ఫైల్ మీద ఊరికే పెట్టారు, కానీ నామకే వస్తే షెడ్యూలు ఇవన్నీ కూడా కాలయాపన చేసి దాన్ని మర్చిపోయారు కొద్ది కాలం వరకు. దాదాపు 16 నెలలైంది. ఇప్పటికీ ఆ యొక్క టీచర్ వేకెన్సీస్ని 15,941 మందికి రిక్రూట్ చేసి ఏదో ఓన్లీ కూటమి ప్రభుత్వం మేమే చేశాము, ఇది పిల్లలు ఎక్కడ కూడా టీచర్స్ ఉద్యోగాలు ఎవరైతే వాళ్ళు పొందుతున్నారో వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి సంపాదించుకుంటే ఏదో వీళ్ళు ఇచ్చినట్టుగా దాన్ని సృష్టించేదానికి నానా తంత్రాలు పడుతున్నారు. మొన్న ఇక్కడ అమరావతిలో ఒక సభ ఏర్పాటు చేసి ఆ రోజు అక్కడ చేస్తామన్నారు. ఏమో అది పోస్ట్పోన్ చేశారు. మరలా ఈ రోజున చేయబోతున్నారు. వీళ్ళందరినీ ఎవరైతే టీచర్స్ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ పిలిపించి దాదాపు 32,000 మందిని వాళ్ళందరినీ పిలిపించి టెంట్లు వేయించేసి అక్కడ సెక్రటరియట్ పక్కన ఆ ఎమ్మెల్యేలు పిలిపించి ఆ జిల్లా అభ్యర్థుల దగ్గర కూర్చోబెట్టి ఏదో వీళ్ళేరా ఫ్రీగా ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆ క్యాండిడేట్లు కష్టపడి వాళ్ళు ఎగ్జామ్ రాసి మెరిట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటే దానికి ఏదో వీళ్ళే సృష్టించి దాన్ని ఏదో చేసినట్టుగా గోరంతను మరి కొండంత చేసి ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక హంగామా సృష్టిస్తూ ఉన్నారు. మేము వచ్చిన వెంటనే మరి ఆ డిఎస్సి చేస్తామని మీరు ఈరోజు కూడా చెప్పుకుంటున్నారు. మేము చాలా స్పీడ్గా చేశామండి అని చెప్పేసి 16 నెలలు పట్టింది మీకు. అది స్పీడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. గ్రామ సచివాలయ వ్యవస్థలో 1,30,000కు పైగా ఉద్యోగుల్ని 4 నెలల్లో రిక్రూట్ చేసి వాళ్ళందరినీ ఫంక్షన్ చేసే విధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఆ రోజున మేము చేయలేదే. వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ లేదో బాబు మేము ఇస్తున్నాము, ఇదిగో తీసుకో. అసలు ఏమి సంబంధం? గవర్నమెంట్ పొలిటికల్గా ఏం సంబంధం అంటే అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్లో ఇన్వాల్వ్ అవుతారు, రిక్రూట్మెంట్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఏమి ప్రజలకు మరి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఏమి సూచనలు ఇస్తున్నారు, ఏంటి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. వాళ్ళు కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే ఏదో మీరు దాని మీద అధికారుల ఆర్డర్స్ పోస్టులో పంపించి ఎన్నో నేనైతే దాదాపు 40 సంవత్సరాలు ఈ ఉద్యోగ వ్యవస్థలో చాలా చూసా, పెద్ద అన్నీ కూడా చూసా. అట్లాంటిది లేదు. ఇప్పుడు నువ్వు 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరాలు నింపుతావని ఇంతవరకు ఏమి నింపకుండా ఓన్లీ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి దాంతో కలిపి కొన్ని ఇచ్చి అది దానికి షో చేయడం తప్ప ఇంతవరకు నువ్వేం చేయట్లే. నిన్నంట 10 నోటిఫికేషన్లు ఇచ్చారంట. ఎన్ని వేకెన్సీస్ కంటే 47 వేకెన్సీస్కి 10 నోటిఫికేషన్లు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 1, 2. అదే మీరు చేసేది. అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఐడెంటిఫై చేసి వాటికి నోటిఫికేషన్ ఇచ్చి వాటి రిక్రూట్మెంట్ చేయండి. అంతేగాని ఏదో చిన్న దాన్ని తీసుకొని ఇచ్చి ఆ టీచర్లకు ఏదో వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు సొంతంగా ఈ పార్టీ తరఫు నుంచి ఇచ్చినట్టు మాత్రం సో చేయడం అనేది భావ్యం కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.